రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ మరొకవైపు రవితేజ మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అడుగుపెట్టి సందడి చేస్తున్నాయి. ఏ సినిమాకైనా సరే 4 రోజులు వసూలు చాలా కీలకం. అప్పుడే సినిమాని అందరూ చూస్తారు, రికవరీ కూడా గట్టిగా జరుగుతుంది. అయితే 4 రోజుల్లో ఈ సినిమాలు ఎంత రాబట్టి అసలు టార్గెట్లో ఎంత రికవరీ జరిగిందో తెలుసుకుందామా? పదండి. మరి డే 4 బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ వసూలు డబుల్ స్మార్ట్ 4 రోజుల వసూలు ఎంతో తెలుసుకుందాం. రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది 9,62,00,000 షేర్ అయితే ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. రామ్ మూవీ అది కూడా భారీ క్రేజ్తో డబుల్ స్మార్ట్ వచ్చినా సరే ఓపెనింగ్స్ పర్వాలేదనిపించగా తరువాత వసూలు అయితే ఎందుకనో భారీగా తగ్గాయి. డే 4 బాక్స్ ఆఫీస్ వద్ద గ్రోత్ వచ్చిందంటే డే 3 కంటే బెటర్గా ఓల్డ్ అయితే కనపరిచింది. ఏపీ తెలంగాణ డే 3కి వచ్చేసరికి 89 లక్షల షేర్ అయితే రాబట్టుకోగా డే 4 బాక్స్ ఆఫీస్ దగ్గర మెల్లగా గ్రోత్ అయితే వచ్చింది. ఈవినింగ్ షోలో పర్వాలేదనిపించే విధంగా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. డే 4 1,15,00,000 షేర్ అయితే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా డే 4 చూసుకుంటే డబుల్ స్మార్ట్ చిత్రం 1,38,00,000 వసూలు షేర్ రూపేణా 2,50,00,000 వరకు గ్రాస్ను ఈ రోజు టచ్ చేసుకుంటుంది. 4 రోజులు ప్రపంచవ్యాప్తంగా రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ 11 కోట్ల వరకు షేర్ను 18 కోట్ల వరకు గ్రాస్ను ప్రపంచవ్యాప్తంగా అందుకున్నట్లయింది. టార్గెట్ అయితే 50 కోట్లు కాబట్టి ఇంకా 40 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటేనే ఈ సినిమాని హిట్ అంటారు. మరి మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 6,85,00,000 షేర్ను అఫీషియల్గా అందుకుంది. డే 4కి వచ్చేసరికి పర్వాలేదనిపించే విధంగా వసూలైతే వస్తున్నాయి. డే 4 90 లక్షల వరకు షేర్ను ప్రపంచవ్యాప్తంగా 1 కోటి వసూలునైతే ఈ రోజున అందుకుంటుంది. బుకింగ్స్ ఆధారంగా చెబుతున్నాం. 4 రోజుల్లో చూసుకుంటే 7,85,00,000 వరకు షేర్ అయితే ఉంది. 14 కోట్ల వరకు గ్రాస్ను ప్రపంచవ్యాప్తంగా అందుకున్నట్లయింది. అయితే సినిమా హిట్ కావాలంటే ఈ వసూలన్నీ పక్కన పెట్టేసి ఇంకా 23,50,00,000 షేర్ వస్తేనే హిట్ అంటారు. ఇది ఆల్మోస్ట్గా కష్టమైన మ్యాటరే. కానీ మరి సినిమా ఎంతవరకు రికవరీ చేసుకుని నష్టాల లెక్క తగ్గిస్తుందో చూడాలి. ఈ సినిమా హిట్ కావాలంటే 31 కోట్ల వసూలు రాబట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 2 సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే ఏది తక్కువగా నష్టపోతుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.